అందరికీ నమస్కారమండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ. దేవుడు చేసిన దానికి ఆమె ఏం చేస్తుంది? నల్లగా ఉండడం ఆమె తప్ప? ఇంటర్మీడియట్ చదువుతుండగానే మేనబావతో పెళ్లి జరిగింది రమ్యకు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే రమ్య భర్త దుబాయ్కి పనికై వెళ్ళాడు. మొదట్లో రమ్య ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. రాను రాను ఫోన్ లిఫ్ట్ చేయడం తగ్గించేస్తాడు. ఈ మధ్య అసలు ఫోన్ లిఫ్ట్ చేయడమే లేదు. రమ్య నల్లగా ఉంటుంది, అంత అందముగా ఉండదు, కానీ చాలా సంస్కారవంతమైన అమ్మాయి. తమ తల్లిదండ్రుల పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రమే. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత రమ్య భర్త దుబాయ్ నుండి వచ్చాడు. రమ్య ఎంతో సంతోషించింది. కానీ రమ్య భర్త చెప్పిన మాటలతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నువ్వు అసలు అందముగా లేవు, చాలా నల్లగా ఉంటావు. నేనేమో ఇంత తెల్లగా అందముగా ఉన్నాను. మన ఇద్దరికీ జోడీ సరిపడదు. నువ్వు నా పక్కన నడుస్తూ ఉంటే నా భార్య అని చెప్పుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెళ్ళప్పుడే ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు మంచి అమ్మాయి, గుణము చాలా మంచిది, మంచి కుటుంబమని చెప్పి నాకు నచ్చచెప్పారు. నేను కూడా తెలిసిన వాళ్ళే కదా అని ఏదో మొహమాటంగా ఒప్పుకున్నాను. కానీ పెళ్ళైనప్పటి నుంచి నేను ఆలోచిస్తూ ఉంటే నాకు నేను నా భార్యగా ఒప్పుకోవాలి అనిపించడం లేదు. అందుకే నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు భర్త. ఆ మాటలు విన్న రమ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత తేరుకొని అడిగింది, నేను పెళ్ళప్పుడే నీకు కనిపించాను కదా, కళ్ళు మూసుకొని పెళ్లి చేయలేదు కదా. నా కలర్ ఎలా ఉందో నీకు ముందే తెలుసు. అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు నాకు నచ్చలేదు అంటే ఎలా అని అడిగింది. పెద్దలు కూడా ఎంతో నచ్చచెప్పాలని చూశారు, కానీ ఎంత చెప్పినా రమ్య భర్త విడాకులే కావాలన్నాడు. సరే అని ఇష్టం లేని భర్తతో కాపురం చేయడం మంచిది కాదు. పెద్దల సమక్షంలో అందరూ కూర్చొని మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చి విడాకులు తీసుకున్నారు. రమ్యకు విడాకులు ఇచ్చి అతను మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా తెల్లగా అందముగా ఉంది. రమ్య ఎంతో దుఃఖించింది. తను ఆ కృష్ణుడికి భక్తురాలు. రోజు ఆ దేవుడికి పూజ చేసేది. ఇలా రోజు పూజలు చేసినందుకు నాకు నువ్వు ఇచ్చిన ప్రతిఫలం ఇదా? అందంగా లేకపోవడం నా తప్ప? నన్ను పుట్టించింది నువ్వే కదా. ఇలాగా నన్ను ఎందుకు ఇంత నల్లగా పుట్టించావు అంటూ ఏడ్చింది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు బంధువుల పెళ్లికి తల్లిదండ్రులతో పాటు వెళ్ళింది రమ్య. అక్కడికి తన మాజీ భర్త తన భార్యతో కలిసి వచ్చాడు. రమ్య వాళ్ళని చూసి మనసులోనే అనుకుంది, వారి రూరల్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. తన బావకు నచ్చిన అమ్మాయి దొరికింది అని అనుకుంది. ఇంతలోనే తన బావ తన భార్యతో కలిసి రమ్య దగ్గరికి వచ్చాడు. ఎంతో సంతోషముతో, చూడు రమ్య, ఇది నా భార్య అంటూ పరిచయం చేశాడు. రమ్య చిరునవ్వులు చిందించి ఆ అమ్మాయిని పరిచయం చేసుకుంది. ఆ రోజు రమ్య మెరూన్ కలర్ సారీ. ఏంటి ఈ కలర్ సారీ కట్టుకున్నావు? నువ్వు ముందే నల్లగా ఉన్నావు, పైగా ఈ డార్క్ కలర్ సారీలో ఇంకా నల్లగా కనిపిస్తున్నావు. అసలు బాగోలేదు. నీకు అసలు టేస్ట్ ఏ ఉండదు రమ్య అంటూ తన మాజీ భర్త అనడంతో రమ్యకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను ఇంటికి వచ్చాక ఎంతో దుఃఖించింది. ఇలా కొన్ని రోజులు గడిచాక రమ్య తను ఆపేసిన చదువును మళ్ళీ కొనసాగించాలి అనుకుంది. తన తండ్రికి వెళ్ళి విషయాన్ని చెప్పింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు అన్నారు, చూడమ్మా, ఇప్పుడే నీకు విడాకులయ్యాయి. నీకు ఇంకో మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాము. చదువులు అవి మనకెందుకు? నీ జీవితం బాగుండాలి. చదువుతూ ఏమొస్తుంది అన్నారు. రమ్య ఏమీ మాట్లాడలేదు. కానీ తనకు సంబంధాలు చూస్తున్నారు. కానీ ఆ వచ్చే సంబంధాలు పెళ్ళై
ముగ్గురు పిల్లలున్నవారు లేదా చాలా ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు వస్తూ ఉన్నారు. రమ్యకు ఆ సంబంధాలు నచ్చడం లేదు. రమ్య తన తండ్రితో చెప్పింది, నాన్నా, నేను చదువుకోవాలి అనుకుంటున్నాను. ముందు నా చదువు పూర్తయ్యాకే సంబంధాలు చూడండి. అప్పటి వరకు వద్దు. ప్లీజ్ నా కాళ్ళపై నన్ను నిలబడనివ్వండి. దయచేసి. ఒక సంబంధం చేసుకున్నాను. తనకు నేను నచ్చలేదు. ఇప్పుడు చేసుకోబోయే పెళ్లిలో కూడా నేను వాళ్ళకి నచ్చకుంటే నా జీవితం ఎప్పటికీ ఇలాగేనా? దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మంచిగా చదువుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వారితో పెళ్లి చేయండి అని తల్లిదండ్రులను ఒప్పించింది రమ్య. తను డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత తను లా చేయాలనుకుంది. అదే విషయాన్ని తండ్రితో చెప్పింది. తండ్రి అన్నాడు, సరే, నువ్వు ఎంత చదువుకుంటావో అంత చదువుకో, కానీ నేను నీకు సంబంధాలు చూస్తాను. ఆ పెళ్లి సంబంధాలను నీకు నచ్చితే నువ్వు చేసుకో. పెళ్లి తర్వాత కూడా నువ్వు చదువుకోవచ్చు. నేను అబ్బాయి వాళ్లతో మాట్లాడతాను అని తండ్రి అన్నాడు. సరే అని రమ్య ఒప్పుకుంది. కానీ ఏ ఒక్క సంబంధం కూడా రమ్యను చూసి ఒప్పుకోవడం లేదు. కొందరు అమ్మాయి నల్లగా ఉందని, మరికొందరు అస్సలు అందంగా లేదు అని, ఇలా ఏవో కారణాలు చెబుతూ వచ్చి చూడడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. రమ్య లా చదవడం పూర్తి చేసింది. తను లా పట్టా పొందిన రోజు ఎంతో విజ్ఞప్తికి లోనయ్యింది. తన కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తమ పక్కన ఉన్న బంధువులకు స్వీట్లు పంచారు. అయితే ఆ ఆనందం అందరిలో లేదు. అందరి ముఖాలలో వెక్కిరింత చూపులే ఉన్నాయి. పెళ్ళిడికొచ్చిన అమ్మాయిని, పైగా మొగుడు వదిలేసిన అమ్మాయిని ఏదో సంబంధం చూసి పెళ్లి చేయక ఇలా చదువులు అంటూ ఇంకా స్వీట్లు పంచుతున్నారు అన్న భావన ఉంది వారి ముఖాలలో. చివరకు కొందరు ముఖానికే అనేశారు కూడా. అంత సంతోషం ఎందుకు? ఈ స్వీట్లు పంచవలసిన అవసరం ఏముంది? ఆఫ్టర్ ఆల్ లాయర్వే కదా, జడ్జు కాదు కదా, ఎందుకంత ఉప్పొంగిపోతారు? ముందు అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి, వయసు అయిపోతా ఉంది అన్నారు. ఆ మాటలకు వాళ్ళంతా ఎంతో బాధపడ్డారు. రమ్య అలా లా ప్రాక్టీస్ చేస్తూ జడ్జి పోస్టుకు ప్రిపేర్ అవుతుంది. తను కష్టపడి చదువుతున్నప్పుడల్లా తనతో పాటు తన తండ్రి కూర్చొని ఉండేవాడు. తనకు భరోసాగా ఎల్లప్పుడూ తన తోడుగా ఉండేవాడు. అలా కొన్ని రోజులలోనే రమ్య జడ్జి పోస్టును తెచ్చుకుంది. ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ బీదరికము కనుమరుగైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త ఇల్లును కొన్నారు. అధికంగా మంచి స్టేజిలో ఉన్నారు. సమాజంలో పలుకుబడి పెరిగింది. ఇప్పుడు రమ్యకు మంచి మంచి సంబంధాలు రావడం మొదలయ్యాయి. అయితే రమ్య తన తోటి జడ్జి వివాహ ప్రస్తావన తేవడంతో తల్లిదండ్రులను ఒప్పించి అతనిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన భర్త రాజేష్తో రమ్య ఎంతో సంతోషంగా ఉంది. ఇలా ఉండగా ఒకరోజు ఒక కేసు వచ్చింది. లాయర్ గారు వివరిస్తున్నారు జడ్జి గారికి. ఆమె భర్త ఆమెను చాలా కొడుతూ హింసిస్తూ ఉన్నాడు. ఆమె అతని నుండి విడాకులు కోరుకుంటుంది అని చెప్పగా ఆమె ఎవరో అని జడ్జి ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, తన మొదటి భర్త భార్య. ఆ అమ్మాయి రమ్య ముందు నిలబడి నమస్కరించింది. తను ఎంతో బాధగా ఏడుస్తూ ఉంది. తల కిందికి దించుకొని ఉంది. రమ్య ఆ అమ్మాయి భర్తను చూసింది. అతను మౌనంగా రమ్యను చూడలేక తల కిందికి దించుకొని ఉన్నాడు. ఆ అమ్మాయిని చూసి రమ్య ఇలా అనుకుంది, ఓ భగవంతుడా, నువ్వు నాకు ఏం చేశావో అది నా మంచికే చేశావు. నిన్ను అనవసరంగా తిట్టుకున్నాను నేను. ఒకవేళ నువ్వు ఇదంతా చేయకుండా ఉంటే నేను ఆ అమ్మాయి ప్లేసులో విడాకుల కోసము నేను కోర్టు మెట్లు ఎక్కి ఉండవలసి వచ్చేది. నాకు అటువంటి పరిస్థితిని కల్పించలేదు. ధన్యవాదాలు నీకు అనుకుంది మనసులోనే. కేసు పికప్ చేసింది రమ్య. నెక్స్ట్ డేట్ ఇచ్చింది. ఆ డేటులోపు వాళ్ళిద్దరిని కలిసి ఉండడానికి ప్రయత్నించమని చెప్పింది. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇలా కొట్టడం చాలా తప్పు. నీకు పనిష్మెంట్ వస్తుంది. భార్యను జాగ్రత్తగా చూసుకో. ఇకనైనా మారు, లేదంటే అంటూ ఉంటున్న రమ్యను చూసి అతను నెమ్మదిగా తలపైకెత్తి కళ్ళ నుండి నీళ్లు తిరుగుతూ ఉండగా, నన్ను క్షమించండి మేడం, ఇంకోసారి నా భార్యను ఎప్పుడూ నేను కొట్టను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ చెప్పాడు. తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరారు. ఇంతలో రమ్యను పికప్ చేసుకోవడానికి ఒక పెద్ద కారులో రమ్య భర్త వచ్చాడు. రమ్య మాజీ భర్త
బైకు దగ్గర తన భార్యతో కలిసి నిలబడ్డాడు. మిమ్మల్ని ఏవో కారణాల వలన ఎవరైనా అవమానించినా, తిరస్కరించినా, అవహేళన చేసినా కృంగిపోతూ అక్కడే కూర్చోకండి. మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. మీపై మీకు నమ్మకాన్ని పెంచుకొని జీవితాన్ని అక్కడితో ఆపకుండా అక్కడి నుండే తిరిగి ప్రారంభించండి. ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. కథ సమాప్తము. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.